హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఎస్టీల దోపత్రాలపై సీఎం జగన్ బొమ్మ ముద్రించడం ఏంటి? హైకోర్టు సంచలన తీర్పు అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్టీలకు జారీ చేసే కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు నవరత్నాల పథకం లోగోను ముద్రించడాన్ని సవాల్ చేస్తూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏపీలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఇచ్చే ధృవపత్రాలపై ఇలా ముద్రించడం లేదన్నారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు ఏపీ సర్కార్ 1997లో ఇచ్చిన జీవో 58కి అనుగుణంగా ఎస్టీలకు ధృవపత్రాలు జారీ చేయాల్సి ఉందన్నారు. వాటికి ఎలాంటి సవరణలు చేయకుండా కొత్త నిబంధనలు తీసుకురాకుండా ధృవపత్రాల నమూనాను ప్రస్తుతం మార్చేశారని తెలిపారు. సంబంధిత పత్రాలపై ఓ రాజకీయ పార్టీకి చెందిన పథకం వివరాలు సీఎం చిత్రం ముద్రించడంతో మరో రాజకీయ పార్టీ భావజాలం కలిగిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామ వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.